వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎప్పుడు సనాతన ధర్మం గురించి, హిందూ ధర్మాల గురించి మాట్లాడుతూ ఉండే నేను ఈరోజు ఆ హిందూ ధర్మం అనే దాని విషయం కాకుండా సమాజంలో ఉండే ఒక విషయం గురించి మాట్లాడడానికని చెప్పని నేను ఈ ఆడియో తయారు చేశాను. నా స్నేహితుడు చెప్పాడని చెప్పని వడివేలు ఫాజిల్ నటించిన ఒక తమిళ మూవీని తెలుగులో డబ్ అయితే చూశాను నేను. పూర్తిగా చిత్రం చూసిన తర్వాత ఆ చిత్రం కథాంశంతో చాలా రకాలైన సినిమాలు వచ్చాయి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అన్నది నేను చూశాను. బట్ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, నా యొక్క అభిప్రాయం ఏంటంటే, దయచేసి మొట్టమొదట నేను చెప్పే విషయానికి ముందు ఉపోద్ఘాతం కింద, పుస్తకానికి ఉపోద్ఘాతము విజ్ఞప్తి అని పెట్టినట్టు నేను చెప్పదలుచుకున్న విషయానికి ఉపోద్ఘాతం ముందిస్తున్నాను. దీంట్లో మగవాళ్ళు చాలా గ్రేటు, ఆడవాళ్ళు చాలా తక్కువ, ఆడవాళ్ళు చాలా గ్రేటు, మగవాళ్ళు తక్కువ ఇత్యాది అంశాలు అసలు లేనే లేవు. నేను కేవలం నాకు తోచిన అభిప్రాయం చెప్తున్నాను. అది ఎవరికి ఎలా రీచ్ అయినా కానీ నాకు అభ్యంతరం లేదు. నా అభిప్రాయంలో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయన్నది మీరు నా వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు కామెంట్ పెట్టండి, నేను అంగీకరిస్తాను. ఏదైనా ఉంటే సాధక బాధకాలు ఉంటే మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు పోస్టులో ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు, కానీ పూర్వం రోజుల్లో లాగా చదువు లేని వాళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. చదువు లేకుండా కూలి పని చేసుకుంటున్న వాళ్ళు, బిలో ప్రావర్టీ లైన్ ఉన్నవాళ్ళు ఒక 20-30% ఉన్నట్టున్నారు. కానీ 70% చదువుకున్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళకే పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకే పిల్లలు వస్తున్నారు. ఈ పిల్లలకి ఒక స్కూల్లోకి జాయిన్ చేసిన తర్వాత కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేటు స్కూళ్ళు చాలా ఎక్కువగా పెరిగిపోయినటువంటి ఈ రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 5 వరకు ఆ స్కూల్లో రుద్దడమే కాకుండా మళ్ళీ సాయంకాలం 5 గంటల నుంచి ట్యూషన్స్ అని పంపించేస్తున్నారు. ఈ చదువుకున్న తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉంటే తప్పదు ఎలాగో. ఉద్యోగం చేయకుండా ఇంట్లోనే కూర్చుని కుటుంబాన్ని చూసుకుంటూ పోషించుకుంటూ ఉన్నటువంటి తల్లిదండ్రులు 30% అయినా ఉండుంటారుగా. ఆ 30% పిల్లల తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని ట్యూషన్కి పంపించకుండా ఇంట్లో కూర్చోపెట్టి చదివించడానికి ఏంటి బాధ? ఇంట్లో ఉంటే మేము చెబితే వినరు, అదే బయటికి వెళ్ళిపోతే బయట ఎవరో మాస్టర్ చెబితే వింటారు, ఎక్కడో ట్యూషన్లో 10 మంది దగ్గర కూర్చుని చదువుకుంటే బుర్రకెక్కుతుంది, చదువుతారు అనేటటువంటి ఒక రాజముద్ర లాంటి ఒక బాండ్ వేసేసుకుని పిల్లల్ని యంత్రాల రూపంలో, యంత్రాల కంటే హీనంగా 24 గంటలు పనిచేసేటటువంటి రైసు మిల్లులాగా, పేపర్ మిల్లులాగా, యంత్రాలలాగా చదువు 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 అని రుద్దడం కోసం తల్లిదండ్రులు వారి స్వేచ్ఛ కోసం పిల్లల్ని రోడ్డు మీదే వదిలేస్తున్నారు. ఫస్ట్ పాయింట్. ఇది అవునో కాదో ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోండి. రెండవది, పిల్లల యొక్క తిండి, దానికి సంబంధించినటువంటి ఆహారపు అలవాట్లు. ప్రతి ఒక్కరూ కూడా జంక్ ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది మేలా, ఫీమేలా, ఆడా, మగ అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తల్లిదండ్రులు పిల్లల్ని కంట్రోల్ చెయ్యలేకపోవడం అనే పరిస్థితి ఎందుకు వస్తోంది? జంక్ ఫుడ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చి స్కూల్ నుంచి రాగానే ట్యూషన్కి వెళ్ళేలోపు ఏదో ఒకటి స్నాక్స్ ఉండాలి. ఆ స్నాక్స్ తల్లిదండ్రులు ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు 10-20% మాత్రమే ఉంటున్నారు. మిగతా 80% జంక్ ఫుడ్స్ తెప్పించేసి జొమాటోలోనో కానీ, లేకపోతే సొంతంగా ఇంటి దగ్గర ఏవో పాప్కార్న్, అలా పాప్కార్న్ లాంటివి కాదు, కురుకురే లాంటివి అవి ఇవి తయారు కొనిపెట్టేయడం అయిపోతుంది. ఈ జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన ఆడవాళ్లలో వాళ్ళు 13-14 సంవత్సరాల పిల్లలు కూడా 18-20 సంవత్సరాలు వచ్చిన పిల్లల్లాగా కనపడటానికి ఎక్కువ ఆస్కారం ఉంటోంది.
మగవాడి కంటే ఆడదాని వయస్సు, ఆడపిల్లల వయస్సు కొంత సున్నితంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ జంక్ ఫుడ్స్ వల్ల ఫ్యాట్ పెరిగిపోయి ఆ ఫ్యాట్ ద్వారా వాళ్ళ శరీరాకృతులు మారిపోతున్నారు. ఇది తల్లిదండ్రులు ఎంతమంది గ్రహించుకుంటున్నారు? ఎంతమంది గ్రహించుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆలోచించండి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చి, ఈ ట్యూషన్స్కి పంపించేటప్పుడు కానీ లేకపోతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసిన తర్వాత అమ్మ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తా, అమ్మ నోట్స్ తెచ్చుకుంటా, అమ్మ ఇంకొకటి అన్నయ్య పిల్లలు బయటకు వెళుతున్నప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు వేస్తున్న వస్త్రధారణ ఎలా ఉంటోంది? మా పిల్లలు మా ఇష్టం, మేము ఎలా పడితే అలా వేసుకుంటాము అంటే నిండుగా శరీరాన్ని కప్పి గౌన్లు వేయడం అని కానీ శరీరాన్ని కప్పుకునేటటువంటి డ్రెస్సులు వేస్తే అబ్బా ఈ పిల్లలు ఎప్పుడో పాతకాలం పిల్లల్లా ఉన్నారా అని అనుకుంటే తల్లిదండ్రులకు వచ్చిన లాస్ ఏంటి? పాతకాలం పిల్లల్లా ఉన్నారో లేదో తల్లిదండ్రులకు తెలీదా? సమాజం కోసం పిల్లల్ని పెంచుతున్నారా, మీకోసం పెంచుతున్నారా? మీరు 13-14 సంవత్సరాల పిల్లలు ఉండేటటువంటి ఆడపిల్లలకి వస్త్రధారణ ఏ విధమైన వస్త్రధారణ వేసి బయటకు వదులుతున్నారు? ఏమైనా ఆలోచించుకున్నారా ఎప్పుడైనా? ఏ తల్లిదండ్రులైనా ఎవరికైనా విచక్షణ జ్ఞానం ఉంటుందా? పిల్లలకి మేము చెప్పలేము అని మీకు మీరు ప్రైవసీ కోసం పిల్లల్ని దోషుల్ని చేసి వాళ్ళకి అసలు ఊహకి కూడా తెలియనటువంటి వస్త్రధారణలతో వాళ్ళని రోడ్డు మీదకు వదిలేసి మీ తప్పేమీ లేనట్టు చేతులు ముడిచి కూర్చోవడం ఎంతవరకు కరెక్టో తల్లిదండ్రులు ఆలోచించండి. ఇదివరకు రోజుల్లో అంటే 70-80 దశకంలో ఇంట్లో తల్లో తండ్రో భయం ఉండేది. కనీసం అధమపక్షం తల్లి తండ్రి భయం లేకపోయినా తాతో అమ్మమ్మో ఎవరో ఒకళ్ళ భయం ఉండేది. ఇప్పుడు బాగా 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 పెరిగిపోయి విచ్చలవిడైపోయి ఉమ్మడి కుటుంబాలన్నీ పోయి ఇంట్లో ఒక్క భయం పెట్టడము, భయం చెప్పడం. భయం అంటే కొట్టి చంపేయడం కాదు, భయం చెప్పడం. పిల్లలకి ఎవరో ఒకళ్ళ భయం ఉండడం అనపడేటటువంటి కుటుంబాలు కేవలం 10% మాత్రమే కనపడుతున్నాయి. 90% పిల్లలతో పాటు కలిసి తల్లిదండ్రులు ఐదర్ మదర్ ఆర్ ఫాదర్ ఎవరో ఒకళ్ళు విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి తిండి కావచ్చు, వస్త్రధారణ కావచ్చు, జీవితంలో మనం ఎంజాయ్ చేయాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాము అనేటటువంటి ఎంజాయ్మెంట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి పిల్లల్ని రోడ్డు మీద వదిలేస్తున్నది తల్లిదండ్రులు మాత్రమే. తల్లిదండ్రులకి లేనటువంటి ఆలోచన వలన పిల్లలు బలవుతున్నారు. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా, పేపర్ చూసినా, వేటు SMS లాంటివి చూసినా ఎక్కడో చోట 12 ఏళ్ల బాలిక కనపడట్లేదు, 13 ఏళ్ల బాలిక కనపడట్లేదు అనేటటువంటి విషయాలు చూస్తున్నాము. అంటే మనకి చేతిలో 5G, 6G, 10G, 12G ఇలా పెరిగిపోతూ ఇంటర్నెట్ చేతిలో వచ్చేసింది. మనం వద్దన్నా కానీ చూడడానికి ఎన్నో రకమైన బూత్ వెబ్సైట్స్ రెడీగా ఉన్నాయి. 80 ఏళ్ళు వచ్చి చావుకి రెడీగా ఉన్న ముసలాడి దగ్గర నుంచి 8 ఏళ్ల ప్రాయంలో ఉన్నటువంటి బాలుడి వరకు 5 ఆడపిల్లలు, ఆడవాళ్ళు, ఇతర మగవాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులోకి నెట్ వచ్చిన తర్వాత 80%, 85% చెడువైపే వెళ్తారు. ఒక 15% మాత్రం ఉంటారు. పరిపూర్ణంగా నెట్ ఉంది అంటే దాన్ని భగవంతుడి మీద దృష్టి పెట్టి భగవంతుడి విషయాలు తెలుసుకోవాలనో చదువుకు ఉపయోగించుకోవాలనుకునే వాళ్ళు 15% ఉంటారు. 85% చెడువైపే వెళ్తున్నారు. అలా వెళ్ళినటువంటి చాలామంది మగవాళ్ళు ఈ బయట తిరుగుతున్న ఆడపిల్లల్ని చూసి విచ్చలవిడితనానికి దిగజారిపోతున్నారు. అంటే ఎవరి తప్పు? పసి హృదయాలు, పసి మనసులు వాళ్ళు ఆ వస్త్రధారణతో బయటకొచ్చి రోడ్డు మీద ఎలా పడితే అలా తిరుగుతున్నటువంటి ఆ పిల్లల్ని చూసి మగవాడు రెచ్చిపోతున్నాడు. వాడిది తప్పే. నేను ముందే చెప్పాను, దీంట్లో నేను మగవాళ్ళని మంచివాళ్ళని, ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని, ఆడపిల్లలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు, మంచి చెడ్డ గురించి మాట్లాడట్లేదు. ఆ సమయానికి ఆ బుర్రకి ఎటువంటి విచక్షణ కలుగుతుందో అది మాత్రమే ప్రవర్తిస్తూ ఉంటారు. అది కేవలం
జంతువులకు మాత్రమే ఉంటుంది. ఈరోజు మనిషి కూడా జంతువు కంటే హీనంగా తయారయ్యాడు అని చెప్పడానికి మన చేతిలో 24 గంటలు నెట్టు, అన్లిమిటెడ్ నెట్టు, వైఫైలు వచ్చాయి. మనం చూసేవన్నీ దరిద్రమైన చిత్రాలు, దరిద్రమైన పాటలు, ఇప్పుడు తీసే సినిమాల్లో కూడా లిప్పులాకులు అవి ఉన్నాయి. ఇవన్నీ చూసినటువంటి మగవాడు పెళ్ళైతే భార్య దగ్గరికి వెళ్తాడు, పెళ్ళి కాలేదనుకోండి వాడు ఏం చేయాలో దిక్కుతోచక కనపడిన ఆడదాని మీద పడతాడు. శుభ్రంగా ఇదంతా ఇప్పుడు నడుస్తున్నది శ్రావణ మాసం నడుస్తోంది. శ్రావణ మాసంలో ఎంతమంది ఆడపిల్లల్ని లక్ష్మీదేవిలా అలంకరించి కూర్చోపెడితే మనం అసలు వాళ్ళని చూస్తే చేతులెత్తి దండ పెట్టబుద్ధి అవుతుంది కదా. అలాగని రోజూ ఉండకూడదు అని అంటారు, రోజూ ఉంచొద్దు. కనీసం శరీరాకృతులు కనపడకుండా కప్పుకుని బట్టలు వేసుకుని వస్తున్నారా ఆడపిల్లలు? ఆడపిల్లలు శరీరాకృతులు కనపడకుండా బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా? 20-25 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లలు విచ్చలవిడితనంగా తల్లిదండ్రుల మాట వినకుండా రెచ్చిపోతూ ఎలాగైతే రోడ్డు మీద తిరుగుతున్నారో 12, 13, 14 ఏళ్ల వయసు ఆడపిల్లలు కూడా అలాగే తిరుగుతూ ఉంటే ఇది మంచి ఇది చెడు అని చెప్పలేనటువంటి తల్లిదండ్రులు ఎందుకు బతకడం, ఎందుకు పిల్లల్ని కనడం? చెప్పినా వినరు. చెప్పడం చేత కాదనండి, చెప్పినా వినరు కాదు, మాకు చెప్పడం చేత కాదు. ఎందుకు చేత కాదు? పిల్లలకి ఏది కావాలంటే అది మేము ఇవ్వడం మాత్రమే. అంటే మీరు రోబోలా, యంత్రాలా? పిల్లలకి ఏదైనా అనర్థాలు జరిగిన తర్వాత రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం తప్ప పిల్లల్ని ఒక సవ్యమైన మార్గంలో పెంచాలి అనే విచక్షణ లేని తల్లిదండ్రులు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఎందుకు పిల్లల్ని కనడం? ఆ రకంగా చిన్న చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేస్తున్న మగవాడిది తప్పు అంటే అది తప్పే. అది నేను ఒప్పని మాట్లాడట్లేదు, అంత బుద్ధి లేకుండా నేను మాట్లాడట్లేదు, అది తప్పే. కానీ ప్రభుత్వాలేమో ఇంటర్నెట్లని చేతి నిండా సెల్ ఫోన్లు, పెద్ద పెద్ద సెల్ ఫోన్లు ఇచ్చి వదిలేస్తూ ఉంటే మీరు సవ్యానికి వాడుకోండి అని ప్రభుత్వాలు చేతుల్లో ఇంటర్నెట్ ఇస్తే చెడు మార్గాల్లో ప్రవర్తిస్తున్నటువంటి మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. కాకపోతే వాళ్ళ వయసు ఒక 18 నుంచి 25 సంవత్సరాలలోపు ఆడవాళ్ళు చెడు మార్గాల్లో ప్రవర్తిస్తున్న వారు ఉన్నారు. ఈ 13, 14 ఏళ్ల వయసులో వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఇంకా యవ్వన దశ, కౌమార దశ వాళ్ళది. ఇప్పుడిప్పుడే ప్రపంచంలోకి వస్తూ ఉంటారు. వాళ్ళని జాగ్రత్తగా మలచవలసిన బాధ్యత ఇంట్లో మొట్టమొదట తల్లిది. సిగ్గు ఎగ్గు లేకుండా దరిద్రమైన బతుకులు బతుకుతున్న కొన్ని వందల మంది ఆడపిల్లల్ని పక్కన పెట్టుకుని కన్న తల్లి రీల్స్ అని చెప్పి చేసి ఇంటర్నెట్లో పెడుతోంది. సిగ్గుందా? వాళ్ళు తల్లులేనా? వాళ్ళు కన్న పిల్లలేనా? వాళ్ళు కన్న పిల్లలేనా? ఇది ఎవరికి వాళ్ళకి విచక్షణతో వాళ్ళు ప్రవర్తించవలసిన తీరు. ముందు తల్లిదండ్రులు మారితే వ్యవస్థ మారుతుంది. తల్లిదండ్రులు మారనంత కాలం ఏ విధమైన మార్పు ఉండదు.